అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధే గోదా. ఇదైతే దీపావళి కన్నా ముందు రోజు అనమాట. అంటే మేము 1 ఇయర్ తర్వాత మళ్ళీ హనుమాన్ టెంపుల్కి వచ్చాము. అప్పుడు వచ్చి చూసేసరికి చూడండి ఎలా ఉందో. అంటే సంవత్సరం పాటు ప్రమిదలోనే దీపాలు వెలిగించేసరికి అంత బ్లాక్ అయిపోయిందనమాట. అంతా జిడ్డు జిడ్డుగా ఉంది. కింద కూడా నూనె కారి అంతా అలా ఉంది చూడండి. ఇంకా అన్నీ బయట తెచ్చి పెట్టుకొని నీట్గా అయితే చేసుకుంటున్నాను. అట్లనే వెలిగించుకునే వాళ్ళు, అట్లనే చేసేవాళ్ళు, కానీ కనీసం తుడుచుకోలేదు చాలామంది. 1 ఇయర్ అనేసరికి చాలా చాలా దుమ్ము పట్టిపోయి స్వామి అది బుషి పట్టిపోయి స్వామికి ఎవ్వరు అభిషేకం చేయక అసలు ఏం బాగలేదన్నమాట. అంటే మేమైతే శనివారం అభిషేకం చేసేవాళ్ళం అప్పట్లో. ఇంకా 1 ఇయర్ అనేసరికి చూడండి అంతే ఎట్లా ఉందో. వెనకాల ఎక్కడ వేసినట్టు అక్కడ ఉన్నాయి. అవి సున్నం మూసేట్టు మేమే తెచ్చుకున్నాం అనమాట. అంటే శ్రీరామనవమి పండగప్పటికి మేమే అవి తెచ్చుకొని దానితో స్వామివారి గుడి మొత్తం సున్నం పూసినాము. అవన్నీ మధురానుభూతులు అనమాట. మాకు ఒక్కసారి కూర్చొని అలా తలుచుకుంటూ నెమరేసుకుంటూ ఉంటాం అనుకో, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అరే మేమైనా అదంతా చేసింది అన్నట్లు. చూడండి వెనకాల అంతా ఎట్లా అంటే ఎట్లా ఉందన్నమాట. మేము వచ్చేటప్పుడు అలా ఉండేది కాదు. అంటే అంతా నీట్గా చేసేవాళ్ళం అనమాట. ఎప్పుడు నీట్గా చేసుకునే వాళ్ళము. ఇంకా అందుకోసం అంతా బయట పెట్టిస్తున్నాం అనమాట. అంటే దీపావళి పండుగ వస్తుంది అంటే ఇంకా కార్తీక మాసంలో స్టార్టింగ్లో దీపావళి వస్తుంది కదా. ఇంకా దీపావళికి స్టార్ట్ చేసినామన్నమాట మేము రావడము. ఇంకా అంతకన్నా ముందు రోజు అంత గడ్డి తీయడం అవన్నీ చాలా ఉందండి. ఆ వీడియోస్ కూడా ఉండేవి, పెట్టాలి. మీరందరూ ఎంకరేజ్ ఇవ్వాలి, మాకు సపోర్ట్ ఇవ్వాలి, మేము ఉన్నాం మీకు అని చెప్పేసి చెప్పాలి అనమాట. అంటే వ్యూస్ చాలా రావాలి, లైక్స్ రావాలి, కామెంట్ రావాలి, సబ్స్క్రైబర్స్ కూడా రావాలన్నమాట. ఎందుకంటే మేము ఒక సంకల్పం అనుకున్నాము. ఆ సంకల్పం నెరవేరాలి అంటే మంచిగా సక్సెస్ రావాలి, ఇక్కడ చాలామందికి తెలాలి, పెద్ద వైరల్ కావాలన్నమాట. అప్పుడే మేము అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. చాలా చాలా మంచి సంకల్పం అనమాట. అందుకోసమే మేము చాలాగా మిమ్మల్ని అడుగుతున్నాం, ప్లీజ్ అండి, ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అని చెప్పేసి. చూడండి బట్టలు అవన్నీ ఉన్నాయి, స్వామివారి వస్త్రాలు. అంత వర్షం పడి ఆ చిమ్మ వచ్చేసి ఆ వర్షానికి ఆ డ్రెస్సులు మొత్తము బ్లాక్ అయిపోయినాయి అనమాట. స్మెల్ వస్తుంది కూడా. ఇంకా నేనైతే అక్కడ నీట్గా చేయాలని చెప్పేసి ఆ సరిపొడి ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయడానికి రాలేదు. అక్కడ కత్తెర కూడా లేదనమాట కట్ చేయడానికి. అందుకోసం బిల్వ చెట్టుకి ఉన్న ముళ్ళతో తీస్తున్నాను. అప్పుడు కూడా రాలేదు. ఇంకొక రాయి తీసుకుని కొట్టినాను అనమాట. అప్పుడైతే వచ్చింది. చూడండి అంత నీట్గా అయితే చేస్తున్నాను. ముందుగా సరిపొడి మొత్తం అలా వేసుకుంటున్నాను అనమాట. బాగా నానిన తర్వాతకి ఎట్లా అంటే వస్తుందని చెప్పేసి. చూడండి మొత్తం నీట్గా ఉంది గుడి అంతా. అంటే వెనకాల ఉన్న చెత్త చెదారం అంతా బయటేసేసినాం అనమాట. బుసి పురుగులు బుసి అదంతా ఉంది. చూడండి అంతా ఒక్కసారి చేసేసరికి చాలా చాలా అలసిపోయినా అనమాట. మేము వస్తేనా ఓర్వలేరు, మేము రాకపోతే వాళ్ళన్నా చేస్తారంటే వాళ్ళు చేయరనమాట. అంటే ఒక మంచి పేరు వస్తున్నప్పుడు చాలామంది ఓర్వలేకపోతారు. అది మాత్రం చాలా నిజం అనమాట. అంటే ఎవరో ఒకరు చేస్తున్నారు కదా, మన ఊరు నుంచి వాళ్ళకన్నా మంచి పేరు వస్తుంది అనేది ఎవరికి లేదనమాట. అరే వీళ్ళకి మంచి పేరు వస్తుంది అంటే ఆ మంచి పేరు మాకు ఊరికే రాలేదండి. మేము 2019 నుంచి చేస్తున్నాం. 19 కాదు, 2009 నుంచి చేస్తున్నాం అనమాట. అప్పటి నుంచి చేస్తూ ఉంటే ఒక మంచి పేరు వచ్చింది. ఆ పేరును ఊర్లో వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. దీన్ని కూడా రాజకీయం చేశారు. చాలా వీడియోలో చెప్పారనమాట రాజకీయం చేశారని. అంటే 2 ఆడపిల్లలతో ఊర్లో వాళ్ళు పోటీ పడుతున్నారంటే చూసుకోండి మరి. అంటే ఊర్లో వాళ్ళు ఎంత నీచంగా ఉన్నారో. చాలామంది మా ఊరి పేరు అడుగుతున్నారు, మీ ఊరి పేరు ఏంటి, మీరేంటి అని చెప్పేసి. ఊరి పేరు ఇప్పట్లో అయితే చెప్పామన్నమాట. మా ఊరికి పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా చెప్పిన తర్వాత ఊరి పేరు చెప్తాము.
ఈ హనుమాన్ చాలా చాలా పవర్ అండి. ఎంత పవర్ ఉందంటే మేము 1 ఇయర్ రాకుండా ఇంటి దగ్గర ఉండి మళ్ళీ వచ్చి చేస్తున్నామంటే మీరే అర్థం చేసుకోండి స్వామివారికి ఎంత పవర్ ఉందో. అంటే అండి మనం భక్తితో ఎలాంటి కల్మషం లేకుండా ధర్మంగా న్యాయంగా ఉంటూ పూజలు చేసినామనుకో దేవుళ్ళు మనతోనే ఉంటారు. అది చాలా చాలా నిజము. అందుకు మేమే నిదర్శనం అనమాట. అది ఎట్లా అంటే మాకి హనుమకి చాలా చాలా కొన్ని సంఘటనలు జరిగినాయి అనమాట. అవన్నీ మీతో చెప్పాలి అంటేనే మీరు మాకు సక్సెస్ ఇవ్వాలి. అప్పుడే చెప్తామన్నమాట. అనవసరంగా చెప్పినట్టు అవుతుంది కదా, ఇంకెవ్వరు వినకపోతే ఎట్లా. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత చెప్పినామనుకో అందరూ వావ్ అనుకోవాలన్నమాట. అంటే ఈ కలియుగంలో ఇట్లా దేవుడు మనతో ఉన్నాడు అనేది చాలా 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 అందమైన ఒక విషయం అండి. అసలు నిజంగా త్యాగరాజుల వారు కానీ, అన్నమయ్య కానీ, ఇంకా చాలామంది మహానుభావులు దేవుని సాక్షాత్కారం కోసం కానీ, వాళ్ళని చూడాలని కానీ చాలా చాలా పరితపించిపోయారు. అలాంటిది కలియుగంలో మేము హనుమాన్ మాకి తోడుండు మాది ఇవన్నీ చేయిస్తున్నారంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. చాలా పవర్ ఉంది. ఎట్లా అంటే అవన్నీ మీకు తర్వాత చెప్తాము. ఇప్పుడు మేము 1 ఇయర్ రాకుండా ఇప్పుడు వచ్చినామంటేనే చూడండి మరి స్వామికి ఎంత పవర్. మీరు అసలు ఆ హనుమాన్తో మేము ఎన్నిసార్లు నేను కచ్చి అని వింటాను. లేదు స్వామి నేను రాను, చెయ్యను, మా కోరికలు ఏం తీర్చినావు చెప్పు రావడానికి. అందరూ వస్తున్నారా ఏమన్నా? ఎవ్వరు రావట్లేదు కదా, మేమే ఎందుకు వచ్చి చేయాలి. అందులో మేము ధర్మంగా ఉన్నాం, న్యాయంగా ఉన్నాం, ఒకరిని ఇబ్బంది పెట్టాము. అలాంటప్పుడు గుడికి రావాల్సిన అవసరం కూడా మాకు లేదు అని చెప్పేసి అంటుంటా అనమాట. అంటాను. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి అరే మా హనుమకి ఎవరు పూజ చేస్తారు, ఎవరు చేయరు కదా, మేమే చేయాలి కదా అని మళ్ళీ పోయి చేస్తుంటాం అనమాట. అంటే దేవుని ఇష్టపడితే మనం మంచిగా ఉండి దేవుళ్ళు కూడా అంతే బాగా ఇష్టపడతారు మనల్ని. అరచేతిలో పెట్టుకొని చూస్తారు అనేది అందుకు మేమే నిదర్శనం అనమాట. ఇదండి, మీ సపోర్ట్ ఉండాలి. ఇంకా మేము ముందుకు వెళ్ళాలి. చాలా చాలా